ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ప్రతి ఉదయము కూడా ప్రభు తన స్వరమును మనకి వినిపిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరివైనా సరే, ఏ స్థలములో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఈ ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీవు కలిగిన భయముల నుంచి, నీవు కలిగిన భారముల నుంచి, బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపించాలని, నిన్ను ఆదుకోవాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను రక్షించాలని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఈ ఉదయము లేచి నీ పడకల యొద్ద నుంచి లేచి దేని విషయమై చింతిస్తున్నప్పటికీ నీ చింత యావత్తు నీ ప్రభు పైన వేయి, నీ భారము నా పైన వేయి అంటూ ఉన్నాడు. నీకు విశ్రాంతినిస్తానంటూ ఉన్న దేవుడు. ఇంకెందుకు భయం? మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ ఉదయకాలం ఆయన అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు నీ కొరకే ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. తన మరి కృపను, తన వాత్సల్యతను అవును మన పట్ల అధికం చేస్తున్న దేవుడు. ఈ ఉదయకాలము సజీవులుగా లేవనెత్తబడ్డామంటే, అవును ఆరోగ్యముతో నెమ్మదితో ఆయన మాటలు వింటూ ఉన్నామంటే ఆయన కృప కాదా? ఆయన ప్రేమ కాదా? ఆయన అంటున్నాడు, నీవు నీతి గల దానవై స్థాపించబడదువు, నీవు నీతి గలవాడవై స్థాపించబడదువు, బాధించువారు నీకు దూరంగా ఉంటారు, నీకు భీతి దూరముగా ఉంటుంది, నువ్వు ఏ పరిస్థితి నాకు భయపడన అవసరం లేదు అని ఈ ఉదయకాలం ఆయన తన యొక్క ప్రత్యక్షపు వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా ప్రియ దేవుని బిడలారా? కనుక ఈ ఉదయకాలము ఏ పరిస్థితులు నిన్ను తొందర పెడుతూ ఉన్నాయి, ఏ పరిస్థితులు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి, యేసుక్రీస్తు ఈ శుభవార్తను నీ కొరకే అనుగ్రహించి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు నీతి గల దానవై స్థాపించబడాలని ఆయన మన కొరకు, అవును జాలి కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య కలువరి సిలువలో తన్ను తాను రిక్తునిగా ఆగుపరుచుకున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ నా పాపముల నిమిత్తము ఆయన కలువరి సిలువలో మ్రాను పైన వ్రేలాడిన దేవుడుగా ఉన్నాడు. తన సర్వస్వంను ఇచ్చి తన విలువైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తము చేత ఆయన తన సొత్తుగా మనలను సంపాదించుకున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు విలువ పెట్టి కొనబడినావు, నీవు నీ సొత్తు కాదు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను తన సొత్తుగా సంపాదించుకున్న దేవుడు అంటూ ఉన్నాడు. నీవు బాధపడన అవసరం లేదు, నీవు దిగులు పడన అవసరం లేదు, భీతి నీకు దూరముగా ఉంది. ఏ పరిస్థితులను బట్టి నువ్వు భయపడకు, భవిష్యత్తు గురించి అసలు భయపడకు. నేనున్నాను, నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయము చేయవాడను. ఆయన 2 చేతులు కలువరి సిలువలో చాపి ఆయన ప్రేమంతా కూడా మన కొరకు, అవును ప్రియ దేవుని బిడలారా, తన రక్తమంతయు కూడా మన కొరకు ఆయన ధారపోసిన దేవుడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా అవును ఈ లెంట్ డేస్ లో ప్రభు యొక్క సిలువ ధ్యానాలలో మనము ఉంటూ ఉన్నాం, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఎంతో మంది ఉపవాస ప్రార్థనలతో అవును మరి బలపడుతూ ఉండగా, అవును ప్రభువా ఈ 2025 సంవత్సరం కూడా అవును ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావని ఈ సిలువ ధ్యానముల ద్వారా కూడా నాతో మాట్లాడుతూ నీ కలువరి సిలువలో 2 హస్తములు చాపి, అవును ఆయన జాలి పడే దేవుడు, ప్రేమ చూపే దేవుడు. తన దగ్గరకు రండి, మీ భారమును తేలిక చేస్తాను, మీ యొక్క వేదన, మీ దుఃఖమును తొలగిస్తాను, మీ కొరకే మీరు అనుభవించవలసిన శిక్షను నేను భరించాను, కాబట్టి మీకు భయం అవసరం లేదు, మీరు నీతి గలవారై స్థాపించబడుదురు. మన దుర్నీతిని బాపి నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు,
నీతి గల దానివై నీవు స్థాపించబడదువు. భీతి నీకు దూరముగా ఉంది. ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో, అవును, వారి విషయంలో నువ్వు భయపడనవసరం లేదు. నేను నీ పక్షాన ఉన్నాను, నీ బాధలను నీ చింతలను బాపే దేవుడను అని ప్రేమ కలిగిన జాలి కలిగిన యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎవరివైనా నీ హృదయ అంతరంగంలో, ప్రభువా, ఈ భారము, ఈ భయము నన్ను వెంటాడుతూ ఉంది, ఈ బలహీనత నన్ను వెంటాడుతూ ఉంది, ఈ వ్యసనము నన్ను వెంటాడుతూ ఉంది, నీవు నన్ను విడిపించవా, నన్ను బాగు చేయవా, నన్ను స్వస్థపరచవా, నీ అంతరంగంలోనే ప్రభువుని వేడుకో. ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఆయన నీకు ఏ పరిస్థితి భీతిగా అనిపిస్తూ ఉందో, కలవరంగా అనిపిస్తూ ఉందో, అమ్మో మనుషులకు చెప్తే ఏమనుకుంటారో అని ఒకవేళ, అవును ప్రియ దేవుని బిడ్డ, దిగులుతో కుమిలిపోతూ ఉన్నావా? నీ కొరకు ఆయన 2025 సంవత్సరముల క్రితమే, అవును, నీ భారాన్ని తేలిక చేయటానికి, నీ పాప జీవితము నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధిని చేయటానికి, నిన్ను స్వతంత్రుని చేయటానికి, నిత్యరాజ్యానికి వారసుని చేయటానికి ఆయన మన కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చివేసిన దేవుడుగా ఉన్నాడు. ఆయన క్రయధనము చెల్లించిన దేవుడుగా ఉన్నాడు. కనుక ఏ పరిస్థితి కూడా నిన్ను, ఏ భయము కూడా నిన్ను వెంటాడుతున్నప్పటికీ అది నీకు దూరముగా ఉంటుంది అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీకు చింతించవలసిన అవసరం లేదు. ఆయన బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆయన మరి కోరుకుంటూ ఉన్న దేవుడు. అనుదినము కూడా ఈ నూతన జీవితం, ఈ నూతన దినము, అనుదినము కృప చూపుతున్న దేవునిలో మనము ఆనందించాలి. అనుదినము దేవునిని స్తుతించాలి. అనుదినము ప్రభువుని గణపరచాలి. అనుదినము కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞకు లోబడి మనము జీవించిన వారమైతే ఏ భయము, ఏ భీతి, ఏ బాధించేవారు, ఏ శత్రువులు కూడా మనలను ఎంత మాత్రము కూడా తాకలేరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షాన ఉన్న దేవుడు. ఆయన మనలను ప్రత్యేకించిన దేవుడు. ఆయన మనలను భద్రపరిచిన దేవుడు. ఆయన మనలను తన సొత్తుగా మరి మార్చుకున్న దేవుడు. తన స్వరక్తం ఇచ్చి విలువైన సొత్తు అంటూ ఉన్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునికి ఎంతో విలువైన దానవు, విలువైన వాడవు, ప్రత్యేకించబడిన వాడవు, ప్రత్యేకించబడిన వాడవు. ఆయన దాసుడని పిలువక, అవును, ఆయన కుమారుడు అని పిలుస్తూ ఉన్న దేవుడు. అవును, పాపం అనే దాసత్వము నుంచి మనలను స్వతంత్రులుగా చేసిన దేవదేవునిలో ఆనందిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన మహిమపరుద్దాం. మన ప్రభువుని ప్రతి పనిలో, ప్రతి ప్రయాణములో, ప్రతి ఆలోచనలో ఆయన చిత్తమును ముందు పెట్టుకొని, ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడి మనము కొనసాగుదాం. తద్వారా ఆయన కృప, ఆయన సమాధానం, అవును, మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉంటుంది. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ఈ ఉదయ కాలము ఈ యొక్క ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ ప్రియబిడలను దర్శించినందుకు వందనాలు. అవును ప్రభువా, నీవు నీతి గలవాడవై, నీతి గల దానవై స్థాపించబడదువు. బాధించువారు నీకు దూరముగా ఉన్నారు, నీవు భయపడనవసరం లేదు. భీతి నీకు దూరముగా ఉన్నది. అవును ప్రభువా, అయ్యా, నీవు ధైర్యపరుస్తున్న దేవుడో, బలపరుస్తున్న దేవుడో, ఈ ఉదయ కాలము నీ ప్రియ బిడ్డలు వారి హృదయములో, అవును ప్రభువా, ఏ పరిస్థితులను బట్టి ఎవరి చేత బాధించబడుతూ ఉన్నారో, ఎవరి చేత గాయపరచబడుతూ ఉన్నారో, ఎవరి చేత నిందించబడుతూ ఉన్నారో, ఏ పరిస్థితులను బట్టి భీతి చెంది ఉన్నారో, అవును ప్రభువా, మా కొరకు తండ్రి కలువరి శిలువలో, అవును, క్రయధనము చెల్లించిన దేవుడుగా ఉన్నావు. నీ స్వరక్తం ఇచ్చి మమ్ములను నీ సొత్తుగా మార్చుకున్న దేవుడుగా ఉన్నావు. ప్రత్యేకించిన దేవుడుగా ఉన్నావు. ఈ పాప లోకములో నీ యొక్క సొత్తుగా, అవును ప్రభువా, నాయనా, నీవు భద్రపరుస్తున్న దేవుడవు. ఈ ఉదయ కాలము నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడలను దర్శించిన దేవా, వారి భారములను తేలిక చేసే దేవుడు, వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకము నుంచి విడిపించే దేవుడు, ప్రతి వ్యసనము నుంచి, ప్రతి బలహీనత నుంచి, ప్రతి లోపమును సరిచేసే దేవుడు, ప్రతి పాపము నుంచి విడిపించే దేవుడు, పరిశుద్ధినిగా మార్చే దేవుడు, మా కొరకు పరిశుద్ధ రక్తమును కార్చిన దేవుడు. అవును ప్రభువా, నిర్దోషివైన నీవు మా కొరకు దోషిగా ఎంచబడ్డావు నాయన. మేము చేసిన పాపముల నిమిత్తం కలువరి శిలువలో మొరాను పైన వ్రేలాడిన దేవా, మరి ఒకసారి తెలియచేస్తున్నావు, నీవు నీతి గలవాడవై స్థాపించబడదు. నీవు బాధపడవద్దు, నీకు భీతి దూరముగా ఉన్నది. బాధించువారు నీకు దూరముగా ఉన్నారు.
అవును ప్రభువా, ఈ ఉదయ కాలము నీ బిడ్డల నీ మాటల చేత ధైర్యపరిచావు. నీ ఉద్దేశము నీ బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషించాలి. నీ ఉద్దేశము నీ బిడ్డలు ఎల్లప్పుడూ నీలో ఆనందించాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను మహిమపరచాలి. ప్రతి విషయంలో నిన్ను గణపరిచే బిడ్డలుగా, వారు తలపెడుతున్న ప్రతి పనిలో నిన్ను ముందు పెట్టుకొని నీ చిత్తమును గాయకొని ప్రతి విషయంలో కూడా తండ్రి నైనా నీ వాక్కుకు లోబడే బిడ్డలుగా నీ బిడ్డలను తీర్చిదిద్దండి. ప్రభువా, ఈ దినము నీ బిడ్డలు తలపెడుతున్న ప్రతి పనిలో జయం అనుగ్రహించండి. కీడు శోధనలు కొట్టివేయండి. వారి మార్గ మధ్యలో మీ కాపుదల దయచేయండి. తండ్రి, నీకు వందనాలు. ముందు వెనుక నీవు ఆవరించి ఉండే దేవుడవు. అవును ప్రభువా, తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి నీకు స్తోత్రములు. ఏ కొదువుల చేత, ఏ అవసరతల చేత, ఏ అక్కర్ల చేత, అవును ప్రభువా, వివాహము మరి నాయనా వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, నూతన గృహాన్ని నిర్మించుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, అవును ప్రభువా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్ కి సిద్ధపడుతున్న బిడ్డలు, ప్రభువా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రమోషన్స్ కొరకు, ఇంక్రిమెంట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, నీ బిడ్డల హృదయవాంఛలను మీరు తీర్చండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు నీ బిడ్డల పట్ల చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ ప్రియ బిడ్డలను మీ సొత్తుగా ఏర్పరచుకున్న దేవా, తండ్రి నీ బిడ్డలను అన్ని విషయాల్లో కూడా మీరు బలపరిచి ముందుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.